హాయ్ ఎవ్రీవన్, అందరికైతే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేనైతే నా స్టైల్లో బగారా రైస్ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక 10 నుండి 15 మినిట్స్ అయితే నానబెట్టేసుకుందాము. నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ బాస్మతి రైస్తో చేస్తాను. కరెక్ట్ ఒక 2 గ్లాసున్నర అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వీటినైతే వాటర్ అయితే పోసి అయితే నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే పచ్చి బఠానీ తీసుకున్నానండి. అంటే మనకు కొంచెం ఇప్పుడు రాదు కాబట్టి కొంచెం కలర్ వేసి అమ్ముతారు, ఆ బఠానీ అయితే తీసుకున్నాను. ఇవైతే కొంచెం బాయిల్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి రెండు అయితే పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. దీని కాంబినేషన్లో ఆలు కుర్మా చేస్తాను, అది కూడా రెసిపీ చూపిస్తాను. దీని తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ముందుగా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గంజ అయితే పెట్టుకున్నాను. నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. మొత్తం నెయ్యితో తినరు మా ఇంట్లో, అందుకే కొంచెం అది సగం ఇది సగం వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఓల్ గరం మసాలాలు అయితే అన్నీ వేసేసుకుందాము. సాజీరా, లవంగము, చెక్క, యాలకులు, మనకు గరం మసాలాలు ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకున్నాము. మెయిన్ మనకు బగారాలకు ఇవే కదా. ఇప్పుడైతే ఇవైతే అన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసేసుకుందాం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆనియను. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు వేసేసుకోండి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఆలుగడ్డ ఉన్న క్యారెట్ వేసుకుంటున్నా. ఈ ఆలుగడ్డ కూడా మీ ఆప్షనల్, ఆలుగడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీ, తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసేసి అయితే మిల్ మేకర్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇవి కూడా వేసుకుందాం. మా పిల్లలు ఇట్లా మిల్ మేకర్ వేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ వేసుకొని అయితే మొత్తం మంచి కట్ చేసుకోండి. ఇవైతే కొంచెం మగ్గియాలి. ఆయిల్లో కొంచెం మగ్గితే చాలా బాగుంటుంది. ఇవైతే కొంచెం మగ్గినాయి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అంత బాగుంటుంది. కానీ కొంచెం మా ఇంట్లో అల్లం వేస్తే కొంచెం తినరు, ఇష్టపడరు, అందుకే నేను తక్కువ వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ అల్లంని కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేయండి. ఇవ్వండి, ఇట్లా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోనే మనకు సరిపడా సాల్ట్ ఇంత సరిపోతుంది, ఎందుకంటే మనం నెక్స్ట్ కర్రీ వేసుకుంటాం కాబట్టి. తర్వాత మెయిన్ వచ్చేసి మనకు బగారాలోకి పుదీనానే ఉందండి, కొత్తిమీర లేదు. అందుకే ఇప్పుడు ఇవన్నీ మొత్తం సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చాలా మంచి కుక్ అయిపోతే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మూత పెట్టుకుంటే కుక్ చేసుకుందాం. చూద్దాము, కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా రైస్, 1.5 గ్లాస్ అయితే వాటర్ పోస్తాను. ఒక్కొక్కరు ఒకటే పోస్తారు. నేనైతే 1.5 పోస్తాను. 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ అయితే పోస్తాను. మంచిగా వాటర్ అయితే మసిలినాక మనం రైస్ వేసుకుందాం. స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని వాటర్ అయితే మసిలిద్దాం. అయితే వేడైనాయండి, చూద్దాం. మసులుతున్నాయి కదా రైస్ అయితే. ఇప్పుడైతే మనమైతే బియ్యం అయితే వేసుకుందాం. మనం మంచిగా కడిగి పెట్టేసుకున్న రైస్ అయితే మొత్తం అయితే ఇందులో వేసేసుకున్నాను.
ఇప్పుడు మంచిగా కొంచెం మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టేసుకొని అయితే ఇప్పుడైతే ఆ రైస్ని అయితే ఉడికించుకోవాలండి. మన బగారా అన్నం ఎక్కడికి వచ్చిందో చూసేద్దామా. చూడండి, వావ్ ఎంత బాగుందో కదా, చూడ్డానికి నోరు ఊరిపోతుందిగా. ఇగో చూడండి, ఇంకా కొంచెం పదనుంది ఆయంత. ఇంకొక 2 minutes అయితే మనకైతే ఆల్మోస్ట్ మన బగారా అయితే రెడీ అయిపోతాయి. చూద్దాం, ఇంకొక 2 minutes మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే రెడీ. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎంత బాగుంది చూసారా. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్ ఉంది. ఈ 2 కాంబినేషన్ నేను వీడియో పెడతాను వెంటనే. ఒక్కసారి అయితే ట్రై చేయండి.